హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలామంది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్కి సంబంధించి మీలో ప్రిడిక్ట్ చేసి ఉంటారు, లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళంతా పెద్ద పెద్ద స్కోర్స్ కొడతారని. బట్ ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అండ్ ఇక్కడ యూట్యూబ్లో షార్ట్స్ ఫాలో అవుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా చూసుంటారు వీడియో. మనం వీడియోలో క్లియర్గా చెప్పినాం, ఫస్ట్ ఇన్నింగ్స్ కనుక బ్యాటింగ్ పడితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా డెఫినెట్లీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉందని. అండ్ అదే జరిగింది. రోహిత్ శర్మ అయితే ప్లంబిన్ డైరెక్ట్ 2015లో 6 రన్స్కి అవుట్ అయితే మళ్ళీ ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో జరిగినప్పుడు అదే 6 రన్స్కి అవుట్ అవడం జరిగింది. సో అంత ఎగ్జాక్ట్గా స్టార్ట్స్ వర్క్ అయినాయి. అండ్ కమింగ్ టు విరాట్ కోహ్లీ, యాక్చువల్లీ విరాట్ కోహ్లీకి ఎగనెస్ట్గా మనం ఒక ప్రిడిక్షన్ చేసుకోవచ్చు, లైక్ ఒక సెంచరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ బంగ్లాదేశ్తో ఫస్ట్ ఇన్నింగ్స్ అన్నప్పుడు అంత బాగాలేదు, తను కూడా ఫెయిల్ అయ్యిండు, మనం చూసినాం. సో ఇలాంటి ప్రిడిక్షన్స్ మ్యాచ్కి ముందే మనం ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది, అవన్నీ జరగడం కూడా జరిగింది. అండ్ కమింగ్ టు ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకుంటే, సో రోహిత్ ఫెయిల్యూర్, విరాట్ ఫెయిల్యూర్ని మనం ముందే పసిగట్టి పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో బేస్డ్ ఆన్ స్టార్ట్స్ అనమాట కంప్లీట్లీ. క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ స్టార్ట్స్. స్టార్ట్స్ అంటే ఏంటి? ఒక ప్లేయర్ ప్రతి మ్యాచ్లో ఏదైతే పర్ఫామ్ చేస్తాడో దాని యావరేజ్ తీసి ఒక టేబుల్లో పెట్టి ఒక్కొక్క దగ్గర రాసి పెడితే దాన్నే స్టార్ట్స్ అంటారు, వేరే ఏం కాదు. సో ఏదో తెచ్చి పెట్టడం కాదు, అదే ఏదైతే ఉందో వాళ్ళ ఆటని ఒక దగ్గర స్టోర్ చేయడం అన్నట్టు. సో వాళ్ళ ప్రతిదీ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఎలా ఉంది, సెకండ్ బ్యాటింగ్ అయితే ఎలా ఉందని. సో ఈ విధంగా మనం ఒక ప్లేయర్ని అయితే ప్రిడిక్ట్ చేయొచ్చు. అండ్ యశస్వి జైస్వాల్ అయితే చాలా మంచిగా రానిచ్చిండు. అండ్ అది తర్వాత చూసుకుంటే కేఎల్ రాహుల్కి ఇచ్చిన అవకాశం యూజ్ చేసుకోలేదు, శుభ్మన్ గిల్ ఫెయిల్ అయ్యాడు. ఇక మన టైలెండర్స్ లైక్ టైలెండర్స్ ఇన్ ద సెన్స్ లాస్ట్లో వచ్చిన రవీంద్ర జడేజా అండ్ రవి అశ్విన్ ఇద్దరు కూడా అడ్డంగా నిలబడ్డారు. లోకల్ బాయ్ రవి అశ్విన్ అని చెప్పొచ్చు క్లియర్గా. సో లిటరలీ క్లాస్ ఇద్దరు గోడ్ ప్లేయర్స్ అని చెప్తా. స్పిన్నింగ్ ఆల్రౌండర్స్, టీమిండియాని ఒక లెవెల్లో ఎప్పుడు సేవ్ చేస్తూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్స్లో. మళ్ళీ కూడా ఆ సిచ్యువేషన్ని ఈజీగా ట్యాకిల్ చేసి మంచి టోటల్ ఇచ్చారు ఇద్దరు కలిసి. అండ్ రిషబ్ పంత్ నుంచి కూడా ఒక డీసెంట్ నాకైతే చూసినాం. కమింగ్ టు సెకండ్ ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ ప్రిడిక్షన్స్ చూసుకుంటే, ఇదైతే నేను ఫస్టే మ్యాచ్ స్టార్ట్ కాకముందు ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అండ్ థ్రెడ్స్ అకౌంట్లో పోస్ట్ చేసిన. బంగ్లాదేశ్ నుంచి ఏ ఒక్క ప్లేయర్ కూడా 50 రన్స్ స్కోర్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని. సో దానికి రీజన్ ఉంది, ఏదో మనం గుడ్డిగా ప్రిడిక్ట్ చేసింది కాదు. బంగ్లాదేశ్ నుంచి ఎగనెస్ట్గా అన్నప్పుడు లైక్ 2015లో ముష్ఫిక్ రహీమ్ ఒక్కడే ఒక మంచి స్కోర్ చేసి ఉండే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ముష్ఫిక్ రహీమ్ కూడా బాగాలేదు. సో మిగతా వాళ్ళందరూ యంగ్స్టర్స్, ముష్ఫిక్ రహీమ్ ఒక్కడు అప్పుడు టాప్ స్కోరర్ ఉండే, తను కూడా సెకండ్ ఇన్నింగ్స్లో బాగాలేదంటే మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఫెయిల్ అవుతారనే కదా దాని అర్థం. సో నేను వీడియోలో క్లియర్గా ఏం చెప్పినా, ఏ ఒక్క ప్లేయర్ కూడా 50 స్కోర్ చేసే ఛాన్సెస్ లేనే లేవు. అండ్ 200 కూడా కొట్టడం చాలా కష్టం అని చెప్పిన. ఎగ్జాక్ట్లీ అది కూడా వర్కౌట్ అవ్వడం జరిగింది. సో ఇంత యాక్యురేట్గా మన తెలుగులో నేను అనాలిసిస్ చేయగలను, స్టార్ట్స్ని తీయగలను. బట్ ల్యాక్ అవుతుంది ఏంటంటే, నన్ను ఎవరు గుర్తించట్లే. గుర్తించటం అంటే లైక్ ఎక్కడో తీసి ఎక్కడో పెట్టండి అనడం కాదు. వీడియో చూసి ఒక లైక్, ఒక కామెంట్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట ఇవన్నీ చేయడం. ఎందుకంటే మనం చేసినప్పుడు ఇన్ రిటర్న్లో ఏదో ఒకటి, ఒక అప్రిసియేషన్ అట్లీస్ట్ వచ్చిందనుకో, బ్రో బాగుంది అట్లా, అదొక బాగుంటుంది అన్నమాట. సో అది పక్కన పెట్టేద్దాం. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే, నేను ఎవరెవరు పర్ఫామ్ చేస్తారో మన ఇండియన్ బ్యాటర్స్ అనేది క్లియర్గా చెప్పిన. మన సెకండ్ ఇన్నింగ్స్ ఇండియన్ బ్యాటర్స్ ఏమని చెప్పిన, జైస్వాల్ కావచ్చు, లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మన టాప్ ఆర్డర్ మొత్తం ఈవెన్ బ్యాటింగ్ లైనప్ మొత్తం ఎవరెట్లా పర్ఫామ్ చేస్తారో కూడా చెప్పడం జరిగింది. అందులో క్లియర్గా ఏం చెప్పా, రోహిత్, విరాట్ ఇద్దరు కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయని చెప్పిన. సో ఎందుకు వాళ్ళిద్దరు బిగ్ ప్లేయర్స్ అయినా అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, నథింగ్ బట్ స్టార్ట్స్ అంతే. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా స్టార్ట్స్ బాగాలేవు, రీసెంట్గా బాగాలేవు, బంగ్లాదేశ్కి ఎగ్నెస్ట్గా అసలే బాగాలేవు సెకండ్ ఇన్నింగ్స్లో. సో స్టార్ట్స్ మళ్ళీ రిపీట్ అయితే డెఫినెట్లీ వాళ్ళు ఫెయిల్ అవుతారు. సో అదొకటి చెప్పడం జరిగింది. అండ్ కమ్బ్యాక్ వరస్ట్గా ఫెయిల్ అయిన గిల్ని ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో కమ్బ్యాక్ ఇస్తాడని చాలామంది ప్రిడిక్ట్ చేసి ఉండరు.
బట్ మనమేం అనాలిసిస్ చేసినామంటే స్ట్రాంగ్ కంబ్యాక్ ఉంటుంది గిల్ నుంచి అని వీడియో చేయడం జరిగింది ఇన్స్టాలో అండ్ ట్విట్టర్లో పోస్ట్ కూడా వేసిన. సో అట్లా అనమాట తను సెంచరీ చేసుకున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది మన అనాలిసిస్ వర్క్ అయినప్పుడు. అంటే మనం స్టార్స్ గ్యాదర్ చేసి అరే ఈ ప్లేయర్ ఇలా ఆడతాడు, ఈ ప్లేయర్ ఇలా ఫెయిల్ అవుతాడు అన్నప్పుడు అది జరిగితే తెలియని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నార్మల్గా క్రికెట్ ఫ్యాన్స్ టీవీ ముందట కూర్చొని అవుట్ అవుతాడు, వికెట్ తీస్తాడు అన్నప్పుడు జరిగితేనే ఎగ్జైట్మెంట్ ఆ లెవెల్లో ఉంటుంది కదా మనకి. సో అట్లా నాకు అనిపిస్తుంది అనమాట. ఇదే జరిగింది. అండ్ పంత నుంచి కూడా మంచి డీసెంట్ నాకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పిన. అండ్ హీఈస్ లైక్ డ్యామ్ క్యూట్ ఆడిండు, వేరే లెవెల్ కంబ్యాక్. ఇక రిషబ్ పంత్ గురించి చెప్తే ఆల్మోస్ట్ డెత్ సిచ్యువేషన్స్ని చూసి మళ్ళీ వచ్చి వరల్డ్ కప్ని ముద్దాడిండు. అండ్ ఇప్పుడు ఇవాళ అయితే క్లియర్గా ఏం చెప్పిండంటే ఐఎమ్ బ్యాక్ అని ఒక సిగ్నల్ పాస్ చేసిండు అనమాట మనందరికీ. క్రేజీ ప్లేయర్. ఎంఎస్ ధోనిని కూడా ఈక్వల్ చేసిండు సెంచరీస్లో, వికెట్ కీపర్స్లో. ఫ్యూచర్లో గ్రేటెస్ట్ వికెట్ కీపర్స్ లిస్ట్లో ఉండబోతున్నాడు రిషబ్ పంత్. అదొక హ్యాపీ సైన్ మనకి. కమింగ్ టు కేఎల్ రాహుల్ ఒక డీసెంట్ షాట్ తీసుకున్నాడు. అండ్ చూసిందే మీరు ఆ తర్వాత ఏం జరిగింది అనేది. సో వాట్ ఐ ఫీల్ హ్యాపీ అంటే లిటరలీ ఒకటే చెప్తా, ఫస్ట్ ఇన్నింగ్స్ నేను ఏది ప్రిడిక్ట్ చేసి అనాలిసిస్ చేసి స్టార్ట్స్ మీకు ఇచ్చానో ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అది 90% వరకు వర్కౌట్ అయింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఇది కూడా మన అనాలిసిస్ క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ చెప్పడం వేరు, మ్యాచ్కి ముందే వాళ్ళ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేయడం అనేది ఒక అనలిస్ట్ లాంటి స్టార్ట్స్ తీసే వాళ్ళకే సాధ్యమవుతుంది. సో ఆ టాలెంట్ నాకు ఉంది. మీ సపోర్ట్ ఇవ్వండి. చిన్న లైక్, ఒక చిన్న కామెంట్, ఒక చిన్న సబ్స్క్రైబ్ ఇచ్చి వీడియో నచ్చినప్పుడు బాగుంది అని ఒక కామెంట్ అలా పెడితే చాలా మోటివేషన్ ఉంటుంది అనమాట. సో మన సెకండ్ ఇన్నింగ్స్లో మన ప్లేయర్స్ది ప్రిడిక్ట్ చేసినప్పుడు కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. సో ఇది ఈ వీడియో సారాంశం. ఒక్కసారి నేను చెప్పింది మీకు నమ్మబుద్ధి కాకపోతే మన షార్ట్ వీడియోస్ చూడండి, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఒక్కసారి చూడండి. సో మీకు క్రికెట్ బస్ తెలుగు ఉదయ్ కుమార్ అంటే ఏంటి, ఎంత బాగా అనాలిసిస్ చేయగలడు అనేది మీరే చెప్తారు. ఒకవేళ మీరు నిజంగా ఫీల్ అయితే కనుక వీడు జెన్యున్గా ఇవ్వగలడు అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఛానల్ని చాలా ఎత్తుకు తీసుకెళ్ళి మన తెలుగులో ఒక ప్యూర్ స్టార్ట్స్ గైనడని నేను ప్రూవ్ చేస్తాను. సో దానికి కావాల్సింది మీ సపోర్ట్ ఇన్ ద సెన్స్ మనీ అది ఇది కాదు, జస్ట్ మీరు ఫ్రీగా ఇచ్చే ఒక లైక్, ఫ్రీగా ఇచ్చే ఒక కామెంట్, అంటే మీరు అభిమానంతో ఇచ్చే ఒక కామెంట్, మీరు నచ్చి చేసుకునే ఒక సబ్స్క్రైబ్, అది చాలు. సో వీడియో నచ్చితే ఇప్పటివరకు చెప్పా కదా చేయండి. నచ్చకుంటే ఏం నచ్చలేదో కూడా ఒకసారి చెప్పండి, వీడియోస్లో కరెక్ట్ చేసుకుందాం. సో సీ యూ నెక్స్ట్. అంటిల్ దెన్ కీప్ టేక్ కేర్ అండ్ బై.